అంటే I've never done a full length entertainment role, meaning a role where there's entertainment mixed full length. And Martikar direction, his style is completely little away from my body language. అంటే ఇప్పటి వరకు ఆల్ రియలిస్టిక్, మోర్ సటిల్, అండర్ ప్లేయింగ్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను. బట్ మారుతి గారు క్యారెక్టర్స్ ఆర్ మోర్ ఎక్స్ప్రెసివ్, లాట్ మోర్ ఎనర్జీ అండ్ that humor mixed throughout. So first time ఇలాంటి క్యారెక్టర్ చేయటం, సో ఇట్ వాజ్ లౌడ్ అంటే లౌడ్గానే ఉంటుంది, ఆయన స్టైల్లో లౌడ్గా ఉంటుంది. అలా ఏం లేదు, కథ అంటే సినిమా స్టార్ట్ చేసే ముందు కాన్షియస్గా ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఉండింది. బికాజ్ విత్ రారండోయ్ ఐ ఫెల్ట్ ఆడియన్స్కి కొంచెం దగ్గరికి వెళ్ళాను. ఇంకా అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంకా చేస్తే ఆడియన్స్ సీమ్స్ టు లైక్ ఇట్, దే సీమ్ టు లైక్ ఇట్. సో అందుకే కాన్షియస్గా ఇలాంటి క్యారెక్టర్ చేయాలని అనుకున్నా స్టార్ట్ చేసే ముందు. సో మారుతి గారు కథ చెప్పాక felt it was apt. It was a nice mix of my kind of body language and his kind of body language. అంటే ఆయన ప్రీవియస్ మూవీస్లో ఆయన హీరోస్కి ఏదో ఒక డిఫెక్ట్ లాగా ఓసిడి అయినా మతిమరుపు అయినా అలా ఉంటాయి. బట్ ఇక్కడ అలా ఏం లేదు, మోర్ ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ ఇమోషన్స్. నా క్యారెక్టర్ అనేది కూల్ క్యారెక్టర్, ఏ ప్రాబ్లం అలా ఓసిడి మతిమరుపు అలా ఏమి ఉండదు. బట్ నేను ఒక ఈగో లేని క్యారెక్టరు, నా చుట్టూ ఫ్యామిలీ మెంబర్సు, హీరోని అందరూ కంప్లీట్ ఈగో క్యారెక్టర్స్. సో ఆ కాంట్రాస్ట్ ఎలా డీల్ చేసాము. ప్లస్ ఈగో అంటే లైఫ్లో అన్వాంటెడ్ డిస్టెన్సెస్, రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి, లేనిపోయిన గొడవలు అవన్నీ ఈగో వల్ల ఎలా ఫామ్ అవుతున్నాయి, ఒక రిలేషన్షిప్ ఎలా డిస్టెన్స్ అవుద్ది, ఈగో లేకపోతే లైఫ్ ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత సింపుల్గా ఉంటుందని అలాంటి ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. నేను ఇంక కాలేజ్ పాస్ అవుట్ అయ్యి మా నాన్న కంపెనీలో పనిచేస్తూ ఉంటాను. అలాంటి టైంలో ఒక సైడ్లో మా నాన్నని డీల్ చేస్తూ ఆయన ఈగోని భరిస్తూ వచ్చే ఒక క్యారెక్టరు ఎలా ఆ ఈగో వల్ల ఎలా నలిగిపోయాడు, ఎలా సఫర్ అవుతున్నాడు లైఫ్లో. అదే టైంలో ఒక హీరోని తగిలి సేమ్ మా నాన్న క్యారెక్టరిస్టిక్స్కి సిమిలర్ ఉండేలా ఒక అమ్మాయి. బట్ ఏంటంటే వీళ్ళందరికీ ఈగో ఉన్నా కూడా లోపల చాలా ప్రేమ ఉంటుంది. ఆ ఈగో అనేది జస్ట్ ఒక ఇమ్మెచ్యూర్ క్వాలిటీ, కానీ లోపల చాలా ప్రేమ ఉంటుంది. సో వీళ్ళందరినీ ఎలా మార్చి ప్లస్ హీరోయిన్ అండ్ మదర్ మాట్లాడుకోరు 5-6 years, ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళ మధ్యన ఒక దూరం పెరుగుతుంది. సో వాళ్ళని ఎలా ప్యాచప్ చేసి ఒక మదర్ అండ్ డాటర్ ఇమోషన్, ఒక మదర్ అండ్ డాటర్ బాండ్ ఎంత ఇంపార్టెంటో ఈ లైఫ్కి. లేదండి, పర్లేదండి. నా మెయిన్ బిలీఫ్ ఏంటంటే కంటెంట్ ఈజ్ కింగ్, అండ్ కంటెంట్ని ఏది కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసే టైటిలే అదే యాప్ టైటిల్. అంటే ఇప్పుడు వరకు వచ్చిన కథలన్నీ అత్తాలు టిట్ ఫర్ టాట్ వార్లా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు, ఇది మోర్ ఇమోషన్స్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఎక్కువ నేను అత్తే నన్ను ఎక్కువ ఏడిపిస్తుంది. బికాజ్ ఇంకా అది రివీల్ చేయాలంటే కష్టం. బట్ మెయిన్ చెప్పకుండా ఒక పని చేస్తాను, అత్త దానివల్ల ఎలా ఎఫెక్ట్ అవుద్ది, ఇంకా అత్తని ఎలా కన్విన్స్ చేస్తాను అనేది పాయింట్. ఈగో ఒక కరెక్ట్ బ్యాలెన్స్లో ఉంటే కరెక్టే, కానీ ఆ బ్యాలెన్స్ దాటి వెళ్తే కరెక్ట్ కాదు. అంటే మనమే కాదు, చుట్టూ ఉన్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ సఫర్ అవుతూ ఉంటారు లేనిపోయిన ఈగో వల్ల. సో ఎందుకు తగలు రియల్ లైఫ్లోనా? ఏముంది, కొన్నిసార్లు లవ్ స్టార్ట్ అయ్యాక ఇంకా లవ్ ఇస్ బ్లైండ్ అంటారు కదా, సో భరించాలి. అంటే నేను ఈ క్యారెక్టర్లో ఉన్న బిలీఫ్స్ నేను రియల్ లైఫ్లో కూడా నమ్ముతాను. మెయిన్ ఈగో ఎక్కువ ఉండకూడదు, ఏ ప్రాబ్లం వచ్చినా కూల్గా డీల్ చేసి ముందుకెళ్ళాలి.
ఎక్కడ డైరెక్టర్ది చూపించారు అంతే, ఎప్పుడు ఉండేది. యా 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 ఉంటుంది. అదే మారుతి గారి స్టైల్లో అది ప్రజెంట్ చేశారు. అండ్ అదే ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది సినిమాలో. ఫస్ట్ టైం నేను ఈ ఈ ఈ ఈ ఫ్లేవర్లో చేశాను, సో ఉంటుంది డెఫినెట్గా. అవును అవును. యా, ఫెల్ట్ వెరీ హ్యాపీ. బిగినింగ్లో ఒక చిన్న నర్వస్నెస్, ఒక భయం ఉండింది. అంటే రమ్య గారు హలో బ్రదర్ సినిమాలు, రమ్య గారు నాన్ కాంబినేషన్ సినిమాలన్నీ నాకు బాగా ఇష్టం. ఎస్పెషలీ హలో బ్రదర్ 30-40 టైమ్స్ చూసుంటా. సో ఫైనల్గా అవుట్ స్క్రీన్ స్పేస్ యాక్చువల్గా యాక్టింగ్ చేయాలంటే అది కొంచెం డిఫికల్ట్గానే అనిపించింది బిగినింగ్లో, బట్ షీ వాజ్ వెరీ సపోర్టివ్. అవును, సెకండ్ హాఫ్లో ఒక మంచి ఇమోషనల్ డ్రామా ఉంటుంది. లాస్ట్ నేను బాగా నమ్మేది లాస్ట్ 30-40 మినిట్స్ మంచి ఇమోషనల్ డ్రామా ఉంటుంది సినిమాలో. ఫ్యామిలీసు, లేడీసు అందరు కనెక్ట్ అయ్యేటట్లా ఒక ఇమోషనల్ డ్రామా ఉంటుంది. షీఈ్ రియలైజ్డ్ 100%. ఎవ్రీ వన్ ఇస్ రియలైజ్డ్. రమ్య గారే కాదు, ఫాదర్ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, రమ్య గారు, అందరూ ఎవ్రీ వన్ ఇస్ రియలైజ్డ్. లేదండి, నాకు లవ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం, బట్ డెఫినెట్గా డిఫరెంట్ వేరియేషన్స్ ట్రై చేయాలి కదా. సో లవ్ని బేస్గా పెట్టుకొని మ్యాక్సిమం దాని చుట్టూ ఎంత వేరియేషన్ ఇవ్వచ్చో ట్రై చేస్తాను. ఉన్నాయి రెండు మంచి ఫైట్లు ఉన్నాయి సినిమాలో. ఫస్ట్ హాఫ్లో ఒకటి లైట్ హార్టెడ్ వేలో ఉంటుంది, సెకండ్ హాఫ్లో మంచి ఇమోషనల్ ఫైట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ టైంకి అంతే. అవును అవును. అంటే ప్రేమం చేసేటప్పుడు అప్పుడు మారుతి గారు బావు బంగారం చేస్తున్నారు, సో సేమ్ బ్యానర్. సో ఆ టైంలో ఆయనతో ఒక మంచి ర్యాపో స్టార్ట్ అయింది. బట్ మళ్ళీ బాబు బంగారం తర్వాత ఆయన శర్వాతో ఆల్రెడీ ఒక సినిమా ఒప్పుకున్నారు. సో అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను మారుతి గారిని. శర్వా సినిమా తర్వాత చేద్దామని, సో ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. అవును అవును అవును. యా తెలుసు. యాక్చువల్గా మారుతి గారు అఖిల్ కలిశారు, బట్ ఏ కథ ఏంటనేది ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ థింక్ త్వరలో ప్రాజెక్ట్ సెట్ చేస్తారు. యా, మంచి బాండింగ్ ఉన్నది వంశీ అండ్ మెయిన్లీ చిన్నబాబు గారు. నాకు చిన్నబాబు గారు బాగా ఇష్టం అండి. ఆయన జడ్జ్మెంట్ బాగుంటుంది అండ్ ఆయన సపోర్ట్ చేస్తారు. ఒకవేళ మూవీ సంథింగ్ ఆయనకి ఏదైతే ఎడిట్ రూమ్లో చూశాక నచ్చపోతే వెళ్ళి రీషూట్ చేయమంటారు. సో అలాంటి స్ట్రెంగ్త్ ఉన్న ప్రొడ్యూసర్ డెఫినెట్గా కావాలి. అండ్ టుడే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక మూవీ సక్సెస్ అనేది జస్ట్ ఒక డైరెక్టర్, ఒక హీరో వల్ల కాదండి. ఆ ప్రొడ్యూసర్ సపోర్ట్, ఆల్ టెక్నీషియన్ సపోర్ట్ ఉండాలి. సో అలాంటి పీపుల్తో పనిచేయడం నాకు బాగా ఇష్టం. ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఎప్పుడో ఒక టెన్షన్ ఉంది, యూనో 1 year తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది అండ్ లాస్ట్ మూవీ యుద్ధం శరణం, ఆడియన్స్ మళ్ళీ ఎలా యాక్సెప్ట్ చేస్తారు, హైప్ వస్తుందా, బజ్ వస్తుందా అని. సో వర్క్డ్ హార్డ్. ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఈ ఈ కలర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ అత్త అల్లుడు, లవ్ స్టోరీ, ఫన్, ఎంటర్టైన్మెంట్, మారుతి గారి బ్రాండ్, అంటే ఇవన్నీ తెలుగు ఆడియన్స్కి ఈ ఎలిమెంట్స్ అని బాగా లైక్ చేస్తారు. యూనో ఇలాంటి స్టోరీస్, ఇలాంటి యా. అండ్ ఆల్సో ఇలాంటి స్టోరీస్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎప్పుడు కొత్త స్టైల్లో ప్రజెంట్ చేసినా డెఫినెట్గా లైక్ చేస్తారు తెలుగు ఆడియన్స్. సెంటిమెంట్ లాస్ట్ లేదండి, అలా ఏం లేదు, అనుకోకుండా జరిగింది అంతే. ఎస్ ఎస్. అవును 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 అవును. ప్రెషర్ ఏం లేదండి, అంటే అనుకోకుండా జరిగింది. అండ్ శామ్ ఎప్పుడు September 13th వాళ్ళు ఆల్మోస్ట్ 2 months బ్యాక్ ఫిక్స్ చేశారు రిలీజ్ డేటు. మనమే వచ్చి ఇక్కడ ల్యాండ్ అయ్యాము. బట్ ఇనిషియల్గా తను ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఇంట్లో చెప్పినప్పుడు. బట్
మా ఇద్దరు కాన్ఫిడెన్స్ ఏంటంటే బోత్ ఆర్ టోటలీ డిఫరెంట్ జానర్. పండగ వినాయక చవితి వీకెండ్. సో ఆడియన్స్ కూడా పూజలన్నీ అయిన తర్వాత కొంచెం బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసే మూడ్లోనే ఉంటారు, ఆ ఫెస్టివ్ మూడ్లో. అండ్ సో దే విల్ వాచ్ బోత్ ఫిల్మ్స్ అని బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాం. I hope we both win. సెప్టెంబరా? అక్కినేని ఫిల్మ్ ఫెస్టివల్ అంటే అన్నీ ఆడితే ఇంకా అక్కినేని ఫిల్మ్ ఫెస్టివల్, బాగాలేకపోతే ఇంకా మాకుంటుంది ఫెస్టివల్ వాళ్ళ సైడ్ నుంచి. ఎందుకు జరుగుతాయో నాకు తెలియదండి నిజంగా. మేబీ ప్లానింగ్ అంటే నిజంగా అన్నీ ప్లాన్ చేసుకుని వెళ్తానండి, ముందుకు వెళ్తాను. బట్ ఎక్కడో ఒక చోట సినిమా జరిగేటప్పుడు ఇంకా బెటర్గా చేయాలి, కొన్ని కొత్త థాట్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడతాయి. కరెక్ట్. నేను యాక్చువల్గా సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు రెండు బోత్ దిస్ ఇయరే ఫస్ట్ యాక్చువల్గా సవ్యసాచి రిలీజ్ అవ్వాల్సింది, బట్ లాట్ ఆఫ్ సీజీ ఇన్ దట్ ఫిల్మ్. సో దానివల్ల అది కొంచెం పుష్ అయింది. లేకపోతే ముందే సవ్యసాచి ఒక 2 months బ్యాకే ఐ షుడ్ హ్యాడ్ ఎ రిలీజ్. అవును నిజంగా. ఎస్, కరెక్ట్. ఐ అగ్రీ ఆన్ దట్ అండి. మొన్న ఆ డాన్స్ ఛాలెంజ్, ఆ సాంగ్ తర్వాత మంచి బజ్ వచ్చింది. లాట్ టు లెర్న్ ఫ్రమ్. ఎందుకు ఇవ్వట్లేదు? భలే అంటే అవును. ఏమో అది మారుతి గారే చెప్పాలి. ఆయనే మారుతి గారే డిసైడ్ చేసి పెట్టారు. ఆ కాంబినేషనే అండి హైలైట్ అవుద్ది. అంటే మారుతి గారు బ్రాండ్ అక్కడ సాలిడ్గా ఎస్టాబ్లిష్ అవుద్ది. కిషోర్తో, పృథ్వీతో, నాతో. ఫుల్ ఫస్ట్ హాఫ్ అంతా నాకు కిషోర్కి మంచి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ పృథ్వీ గారు ఎంటర్ అవుతారు. అండ్ కిషోర్ క్యారెక్టర్ ఒక చిన్న రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ నుంచి తీసుకున్నారు మారుతి గారు. సో ఐ థింక్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ప్రానిక్ హీలింగ్ స్పెషలిస్ట్ అని హీ ప్లేస్ ప్రానిక్ హీలింగ్ స్పెషలిస్ట్. యా సో ఈ మధ్యనే అది ఒక సెన్సేషన్లా అయింది. సో ఆ ఎలిమెంట్స్ తీసుకొని ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారు. అంటే ఈ సినిమా అంతా ఈ క్యారెక్టర్ నా మీద నేను జోక్లు వేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే చాలా కూల్ ఫెలో, పెద్ద కేర్ చేయడు, ఈగో లేదు. సో ఏదైనా తన మీదే సటైర్లు వేసుకొని ఇంకా వెళ్తూ ఉంటాడు లైటర్ వేలో. అంతే, లైటర్ వేలో. అవును, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అంటే నాకంటే ఫ్యాన్స్ ఎవరైతే ఆ డేట్ని ఆ డేట్ని బేస్ చేసుకొని ఎక్సైట్ అయ్యే ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. సో ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్. అండ్ కరెక్ట్ కాదు డేట్ మార్చడం. ఫ్యాన్సే కాదు, మిగతా సినిమాలన్నీ ఒక సినిమా రిలీజ్ డేట్ బట్టి వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. సో నిజంగా అది ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ వల్లే ఆ డేట్ మారింది. బట్ అదర్వైజ్ ఐ డోంట్ లైక్ టు డూ ఇట్. రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆయన సినిమాలు అన్నీ చూశాను, బట్ ఆ స్టైల్లో ఉండదు. అక్కడ మోరు అత్త అల్లుడు ఆ పోటీ ఆ ట్రాక్లో ఉంటుంది. ఇక్కడ మోర్ ఎమోషన్స్ మీద ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఏముంది, లైఫ్ చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. యా, అవునవును. డెఫినెట్గా అండి. అంటే ఈ సినిమా కూడా సమ్వాట్ ఆ నేటివిటీ అవన్నీ మైండ్లో పెట్టుకొని చేశాను. సెకండ్ హాఫ్లో చాలా మంచి తెలుగు నేటివిటీ ఉంటుంది. సో డెఫినెట్గా ఐ థింక్ ఇయర్లీ అట్లీస్ట్ 1 మూవీ ఈ నేటివిటీ సినిమాలు మైండ్లో పెట్టుకొని చేసుకోవాలి. డెఫినెట్లీ. ఈ మధ్యన ట్రెండ్ చూస్తే ఆడియన్స్ కంటెంట్ బాగుంటే ఏమైనా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఐ డోంట్ కమర్షియల్ సేఫ్ జోన్ అనేది ఇంకేం లేదు. కంటెంట్ బాగుంటే డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. ఐ వాంట్ టు అండి, యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు. డెఫినెట్గా ఐ లైక్. లేదు, ఇప్పటివరకు లేదు. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏం లేదు. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి, పెద్ద సినిమాలు చిన్న సినిమాలు కూడా అయిపోతున్నాయి రిలీజ్ తర్వాత. సో ప్యూర్లీ కంటెంట్. ఐఎమ్ హ్యాపీ.
ప్రెషర్ లాగా ఉందండి ఒక మంచి సక్సెస్ డెలివరీ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు గీత గోవిందం యా 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 చాలా మందికి ఇప్పుడు థ్రెట్ అని అంటున్నారు. అవును అవును, థ్రెట్ అని కాదు, అంటే తన టాలెంట్ తను ప్రూవ్ చేసుకున్నాడండి. ఇంకా మై హార్డ్ వర్క్ షుడ్ బీ టు కీప్ వర్కింగ్ హార్డర్, ఇంకా ఎలా బెటర్మెంట్ చేసుకొని ముందుకు వెళ్ళటం. థ్రెట్ అనేది ఇండస్ట్రీలో ఎప్పుడు ప్రతి యాక్టర్, ఫర్ మీ ఎవ్రీ యాక్టర్ ఇస్ అ థ్రెట్. ఎందుకంటే అందరు ఏదో కొత్తగా చేస్తున్నారు ప్రతి సినిమాకి, అండ్ ఎవ్రీ వన్ ఇస్ హార్డ్ వర్కింగ్, అండ్ కొత్త కొత్త స్టైల్స్తో ముందుకు వస్తున్నారు ప్రతి సినిమాకి. సో ఎవ్రీ వన్ ఇస్ అ థ్రెట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఫీల్ అవుతున్నారా డెలివర్ చేయాలి ఒక పెద్ద సక్సెస్? 100% అండి, 100%. ఇక్కడ ఉన్నది టు గెట్ బెటర్ అండ్ బెటర్ అండ్ టు కీప్ గివింగ్ బెటర్ ఫిల్మ్స్. సో డెఫినెట్లీ యా, మంచి కంటెంట్ అనిపించింది. ఒక ఆనెస్ట్ డిసిషన్ తీసుకున్నాను, అంటే ఏదైనా మంచి కంటెంట్ ఉన్న సినిమా ఉంటే ఐ వాంట్ టు ప్రమోట్ ఇట్ త్రూ ద స్టూడియో. అండ్ అలానే కాదు, మంచి కథలు వస్తే వితౌట్ హ్యావింగ్ ఎనీ ఆఫ్ అవర్ ఫ్యామిలీ హీరోస్ in the story, but if we can cast outside heroes also, outside actors, and encourage other talent also, I want to do it. So feeling happy andi, no regrets about Sheila Sav. Review side nunchi chaala manchi peru ochindi, and I'm happy for Sushant. Oka fresh character lo chusaru and audience baga accept chesaru, so I'm happy for it. Very happy about Sheila Sav. Audience behavior chaala soft nunchi aggressive mode lo velipinadu కనబడుతుంది. అర్జున్ రెడ్డి అలాంటి సినిమాలు చేశారు. అర్జున్ రెడ్డి లాంటి సినిమాకి బాగా కనెక్ట్ అయ్యాను. RX-100 ఇస్ అ వెరీ వెరీ నైస్ ఫిల్మ్, బట్ నేను సూట్ అవుతానా లేదో తెలియదండి నిజంగా ఆ టైప్ ఆఫ్ రోల్కి. మేబీ ఇంకా సమ్ మోర్ టైమ్ ఫర్ దట్. వస్తాయి. ఏముంది, వాళ్ళు ప్రేమతోనే నెగిటివ్గా రాస్తున్నారని నా ఫీలింగ్. సో అది పాజిటివ్గా తీసుకొని ఇంకా మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో చూడాలంతే. యా, అంటే ఆఫ్ స్క్రీన్ ఐఎమ్ వెరీ షై పర్సన్ అండి. ఐ లైక్ టు కీప్ మై పర్సనల్ లైఫ్ టు మై పర్సనల్ లైఫ్. ఎందుకంటే ఆల్రెడీ సో మచ్ ఎక్స్పోజర్ ఉంది. వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా 90% ఆఫ్ ద టైమ్. అది మూవీస్లో అయినా ఇంటర్వ్యూస్లో అయినా ఎక్కడైనా ఆల్వేస్ వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో ఆ కొంచెం ఆ పర్సనల్ టైం దొరికినప్పుడు ఐ లైక్ టు జస్ట్ కీప్ ఇట్ టు మై సెల్ఫ్. నాట్ రియలీ అండి, అంటే ఇవాళ ఉన్న ప్రతి యాక్టర్ ఇండస్ట్రీలో ఇస్ అ థ్రెట్ టు మీ, ఆల్ ఏజ్ గ్రూప్స్. Anyone can give any success at any point of time, so everyone is a threat. I won't say a threat, it's more a healthy competition. Even dad also? Yes, 100%. Yeah, 100%. You'll be jumping to Shiva's film next, and what's the status of Sabyasachi? Sabyasachi ఒక సాంగ్ ఉంది, I think 15th or 16th షూట్ స్టార్ట్ చేస్తున్నాను. సో బై 20th Sabyasachi will be wrapped up. నవంబర్ ఫస్ట్ వీక్ ఆర్ నవంబర్ మంత్ టైంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము. అండ్ శివ నిర్వాణాస్ ఫిల్మ్ అక్టోబర్ ఫస్ట్ వీక్ స్టార్ట్ చేస్తున్నాము. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ, వెరీ మెచ్యూర్ లవ్ స్టోరీ బిట్వీన్ అ మ్యారీడ్ కపుల్. వెంకీ మామ సినిమా కూడా అక్టోబర్ ఎండ్ స్టార్ట్ చేస్తున్నాము. ఏమో ఇప్పుడు చెప్పలేను. యా, ఓన్లీ దీస్ టూ. యా, అవును, నాన్నకి ఒక కథ ప్లాన్ చేస్తాను, రాహుల్ రవీంద్రన్. అది ఇంకా స్క్రిప్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఒకసారి నాన్న విని ఓకే చెప్పాక వీల్ అనౌన్స్ ఇట్. ప్లాన్స్ ఉన్నాయండి, అంటే నాకు సోగ్గాడే ఆ బంగారు రాజు అనే అది ఒక ఫ్రాంచైజ్లా చేద్దామని, పార్ట్ బై పార్ట్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి లేకపోతే ఎవ్రీ 3 yearsకి ఒకసారి ఐ వాంట్ టు ప్లాన్ లైక్ సీక్వెల్స్. సో నాకు ఆ పాయింట్ బాగా ఇష్టం, అండ్ ఆ పాయింట్కి చాలా స్కోప్ ఉంది టు కీప్ డెవలపింగ్ అండ్ గోయింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్. ఇంకా వెరీ బేసిక్ స్టేజ్లోనే ఉందండి, వెరీ బేసిక్ స్టేజ్లోనే ఉంది అని అదే ఐడియా అయితే అదే ఉంది. ఒకటి నేను నాన్న, తర్వాత మేబీ నాన్న అఖిల్, అలా ఇంకా ప్లాన్ చేస్తున్నాం. ఇంకా కాంక్రీట్గా ఏం లేదు, బట్ ఇంట్రెస్ట్ అయితే ఉంది. న్యూస్ వరకే అండి. ఏం మెటీరియల్ అవ్వాలా.
మన్మధుడు అంటే నాన్ సినిమా రాహుల్ రాసే సినిమా సమ్వాట్ ఆ టోన్లో ఉంటుంది, ఆ టైప్లో ఉంటుంది. మన్మధుడికి ఏం రెఫరెన్స్ ఉండదు, బట్ ఆ క్యారెక్టర్ సమ్వాట్ అలా సిమిలర్గా ఉంటుంది. సో అది ఓకే అయ్యి అన్నీ యూనో బాగా జరిగితే వీల్ ప్యాకేజ్ ఇట్ లైక్ దట్ అండ్ రిలీజ్ ఇట్. ఏమండి? ఒక లెవెల్ వరకు ప్రిడిక్ట్ చేయగలుగుతాం, ఇంకా ఆడియన్సే తీసుకెళ్ళాలి. యా అంటే ఒక రైట్ ఆర్ రాంగ్ అని తెలుస్తుందండి ఆనెస్ట్గా నాకు, బట్ ఏ రేంజ్కి వెళ్తుందో ఐ కాంట్ ప్రిడిక్ట్. ఎస్, ఈ సినిమా అయితే ఐఎమ్ హ్యాపీ డెఫినెట్గా అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇంకా రేంజ్ అనేది అది 20 30 40 వాటెవర్, ఏ రేంజ్ అనేది నేను ప్రెడిక్ట్ చేయలేను. లాజికల్గా అన్నీ కరెక్ట్గా ఉన్నాయని నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. సార్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి డిజిటల్ మీడియా బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్గా ఎదుగుతుంది. యా, డిజిటల్ మీడియా బేస్ చేసుకునే సినిమాస్ రెడీ అవుతున్నాయి బాలీవుడ్లో. అవును అవును. అనుకున్న అటువైపు ఏమైనా అడుగులేసే ఆలోచన? యా, ఆల్రెడీ అంటే మేము కొన్ని వెబ్ సిరీస్ అండ్ యూట్యూబ్ సిరీస్ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నాము. బట్ డిజిటల్ ఈజ్ ద ఫ్యూచర్. మీరేమన్నా అంటే నాకు ఇంకా కంప్లీట్ అండర్స్టాండింగ్ లేదు ఈ వెబ్ సిరీస్ ఎలా ప్లాన్ చేయాలి అంటే, ఆ స్టోరీ సెలెక్షన్, ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ ఇంకా నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. సో కొంచెం టైం తీసుకొని డెఫినెట్గా ప్లాన్ చేస్తాను. ఇప్పుడు నాగార్జున గారు 60 టచ్ అయిన తర్వాత యువ సామ్రాట్ అంటే ఈ ఫీలింగ్ వచ్చి ఎంబ్రేస్ అండ్ నౌ ఇట్ ఈస్ బీయింగ్ షిఫ్టెడ్ టు యూ. ఆర్ యు రెడీ టు టేక్ దట్ యువ సామ్రాట్ టైటిల్? ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అండి, ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. మాతో టైటిల్ వేస్తున్నాను. మారుతి గారు అన్నారు అదే, నేను చాలా ట్రై చేశాను, వద్దండి ఎందుకు లేనిపోయిన ప్రెషరు, బట్ హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద మూవీ, అందుకే ఆయన వేస్తున్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టోరీ ఉంది అందుకే వేస్తున్నాను. యా, అదైతే కరెక్ట్. క్యారెక్టర్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. ఫ్రమ్ ఆల్ మై ప్రీవియస్ ఫిల్మ్స్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఐ థింక్ ఆడియన్స్కి మోర్ క్లోజ్ అయ్యే క్యారెక్టర్ ఇదే, మోర్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ యా. ఏమంటారండి అంటే ఏది ఎగ్జాక్ట్గా ఏ టాపిక్ మీద? కష్టం అవుతుందన్న. నాకైతే అలా ఏం తెలియట్లేదే. విజయ్ అవుట్ ఆఫ్ ది ఇండస్ట్రీయే కదా ఇప్పుడు, ఆల్మోస్ట్ టాప్ హీరోస్లో తనే ఉన్నాడు కదా, ఈజ్ అవుట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. సో అవునా? అట్లాంటప్పుడు చాలా అద్భుతమైన సినిమాలని ఇట్లా బయట నుంచి వచ్చేది మిస్ అవుతుంటారా? ఎట్లా మీరు కలెక్ట్ చేస్తుంటారు స్టోరీస్? అంటే మ్యాక్సిమం మీరు అన్నట్టు ఆ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే మేము చాలా ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఉంటాము, ఎక్కువ లింక్ ఉండదు. బట్ నేను మ్యాక్సిమం నా సైడ్ నుంచి ట్రై చేస్తాను. నేను మా స్టూడియోలో అయినా తెలిసిన వాళ్ళు అయినా వెల్ విషర్స్కి అయినా ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏమైనా మంచి కథలు ఉంటే ప్లీజ్ చెప్పండి అని. యా, కొత్త డైరెక్టర్స్తో చేయటం ఒక చిన్న వరుసగా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, బట్ అలా అని ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు ఎంకరేజ్ దెమ్. నేను మళ్ళీ ఒక couple of హిట్స్, ఒక మంచి హిట్స్ ఇచ్చాక దెన్ మళ్ళీ ఐ విల్ గో బ్యాక్ అండ్ డెఫినెట్లీ అటెంప్ట్ విత్ సమ్ న్యూ టాలెంట్. బట్ ఐ వాంట్ టు ఎంకరేజ్, ఐ లవ్ న్యూ టాలెంట్. I love to encourage new talent. ఆ విషయంలో నాగార్జున గారికి ఈ స్టార్ట్ టేకెన్ యాస్ ద అవును గేట్ టు న్యూ టాలెంట్, అవును encouraging the technicians of the yes అవును. you want to take any such the responsibility of encouraging? ట్రై చేశానండి ఒక 3 సినిమాలతో, అంటే వర్కౌట్ అవ్వలేదు, నా ఫేవర్లో వర్కౌట్ అవ్వలేదు. బట్ డిస్కరేజ్ అవ్వలా, అంటే ఇట్స్ ఆల్సో మై మిస్టేక్. అంటే నేను ఐ కెనాట్ బ్లేమ్ ద టాలెంట్ ఫర్ దట్. ఎక్కడో నా జడ్జ్మెంట్ కూడా రాంగ్ అయ్యి సంథింగ్ డింట్ వర్క్అవుట్. బట్ దట్ డజంట్ మీన్ ఐ వాంట్ టు స్టాప్ ఎన్కరేజింగ్. అంటే ఇప్పుడు శైలజారెడ్డి హిట్ అయ్యి, సవ్యసాచి హిట్ అయ్యి, ఒక కాన్ఫిడెన్స్ వచ్చాక మళ్ళీ ఐ విల్ గో బ్యాక్ అండ్ ప్రాబ్లీ అటెంప్ట్ a film with someone. Out of a retrospective, what is the film that have given you the seventh heaven happiness and the better experience? Both. Premam. Premam has Yeah, very close to my heart, that movie. అంటే చేసే ముందు కూడా చాలామంది అడ్వైజ్ చేశారు, చేయొద్దు, సూట్ అవ్వదు, ఆ మూవీ రీమేక్ చేయకూడదని. బట్ ఎక్కడో చూసిన వెంటనే బాగా కనెక్ట్ అయ్యాను అండ్ ఇన్నర్ గట్ ఫీలింగ్ చెప్పింది, నో, జస్ట్ గో అండ్ డూ దిస్. సో అదే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇస్ ప్రేమం అండ్ అఫ్ కోర్స్ మనం. of course. మనం Then what are the betters? ద బిటర్స్.
దడ బెజవాడ. సి బిట్టర్ అనేది ఇట్స్ మై జడ్జ్మెంట్ మిస్టేక్. అంటే నేను తిరిగి వెళ్ళి ఐ వోంట్ పాయింట్ మై ఫింగర్ ఎట్ ఎనీ వన్ అండ్ సే దట్ ఇట్స్ దేర్ ఫాల్ట్. మై ఫాల్ట్ ఈస్ ఈక్వలీ దేర్ ఇన్ ఇట్. బట్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ దోస్ ఫిల్మ్స్, వాట్ నాట్ టు డూ. మీరు స్టిల్ హెవీగా మీ ఫాదర్ మీదే చాలా డిపెండ్ అవుతున్నట్టున్నారు స్టోరీ సెలెక్షన్లో. అంటే మీకు మీరు జడ్జిమెంట్ చేసుకోలేకపోతున్నారు. నేను ఇప్పుడు నానైతే నా స్టోరీస్ వినట్లేదండి. స్క్రిప్ట్ నేను విన్నప్పుడు ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత ఈజ్ నాట్ లిస్నింగ్. నేను ఎడిట్ రూమ్ టైంకి తీసుకొస్తాను ఆయన్ని. ఫాదర్ మీద డిపెండెంట్ కాదు, అంటే ఎవరైనా ఎవరో ఒకరి మీద డిపెండ్ అవుతారండి. మైట్ బీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ వెల్ విషర్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎవ్రీ వన్. ఆల్ ప్రొడ్యూసర్స్, ఆల్ డైరెక్టర్స్ ఎడిట్ రూమ్కి ఎవరో ఒకరిని తీసుకొచ్చి చూపిస్తారు ఒక కంప్లీట్ ఫ్రెష్ ఒపీనియన్కి. నాకు అలా ఐ ట్రస్ట్ మై ఫాదర్. So for me, he is like that friend for me who will give me his honest opinion. So that will always be there. Starting stages lo ఆయన scripts వినేవారు, బట్ లాస్ట్ 4-5 ఫిల్మ్స్ నుంచి ఆయన కంప్లీట్గా బ్యాక్ ఆఫ్ అయ్యారు. యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్ అని, గుడ్ ఆర్ బ్యాడ్. నాగార్జున గారు కాకుండా is there anybody person that you realize? మై వైఫ్, now her. She is more busy than you. Yeah, it's good, I'm happy. భయం ఉన్నింది పెళ్ళి తర్వాత ఎలా ఉంటుంది కెరియర్ అని, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ షీఈస్ బిజీ అండ్ షీస్ హ్యాడ్ అ బిగ్గెస్ట్ సక్సెసెస్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇట్స్ గివెన్ హర్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆవిడకి మీరు బాగా అచ్చొచ్చారు. అవును. మీరు ఆవిడకి ఆవిడ మీకు అచ్చొస్తుందా లేదా? అవును. మామూలుగా ప్రతి ఇయర్ తాతింట్లో కలిసి అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి వీ హ్యావ్ లంచ్ ఆర్ డిన్నర్ అండ్ మార్నింగ్ కొన్ని సీనియర్ ఫ్యాన్స్ అందరు వస్తారు. సో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటరాక్ట్ అవుతాం. So many functions are happening around the state. అరౌండ్ ద State, states లో అవును. fans గానీ రైట్ organizers are doing so many award functions. రైట్ అండి, రైట్. మీరు వాటిలో ఏదైనా ఎంకరేజ్ చేసి వాటిలో ఏదైనా నాన్నగారు మెమోరియల్ ఏదైనా చేసే అవకాశం ఉందా తాతయ్య గారు? చేస్తానండి, ప్లాన్ చేసి చేస్తాను. అంకుల్ కూడా లెక్క అవుతారు. ఆమె పాపం చాలా అది నా చేతుల్లో ఏముంటుంది, నేను అలా అనకూడదండి. సినిమా హిట్ అవుతే అందరికీ లక్ అంతే. అది ఎవరు 1% వల్ల కాదు, అది ఆడియన్స్ వల్ల. నేనా? నేను అస్సలు అలా ఏం ఆలోచించనండి. యా. Gautam sir's films are, in fact, I'm at ease when I do Gautam sir's films because he takes a very realistic approach. He just wants you to behave. His sensibilities are very different. So yeah, Gautam sir's films I really enjoy doing, and he guides the actors very well. But Premam was a challenge. Main thing was the variation in the roles. Physically it was a very challenging role. So yeah. There's a lot more effort here because I'm coming out of my comfort zone completely. This is not my comfort zone at all. My personal ideologies in life are very different from these kind of characters. So a lot more homework goes into films like this, but audience prefers characters like this on a mass scale. So that effort needs to be put in. Yeah. Let's say a majority of audience. Yes. The others want to see, as somebody has mentioned, like somebody, I mean, the character being the hero, not you being the hero. Absolutely. Yeah. Something like Saif Ali Khan in Sacred Game Right. can play the second fiddle, but Yes. pull it off. So are you planning a multi-star on that line? Yeah, multi-starrers, like I'm doing a film with my uncle. It's going to start October end. It's a complete multi-starrer where we both have equal length roles. So I'm very open to that because I feel multi-starrers make the span is much more, the reach is much more, and the film is automatically on a much bigger scale. So I'm much more open to multi-starrers. Not somebody particularly from your
Absolutely. Yeah, absolutely. I would love to do something like that if the right script comes across. I'm totally open for it. I don't have this belief that films should be only hero centric. మల్టీ స్టార్ మీన్స్ ఈక్వల్ ఏజ్ పీపుల్ కరెక్ట్గా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చేస్తే అది మల్టీ స్టార్ అవుతుంది. మీరు వెంకీ మామ గారు చేసేది మల్టీ స్టార్ కన్సిడర్ చేసి ఈజ్ ఏ సీనియర్ యాక్టర్ టూ కాంటెంపరీస్ రామారావు గారు Right. Correct, Andy. Correct. టేక్ దిస్ యాజ్ ఎ మల్టీ స్టార్. It's not a multi-star. You're right. Venkatesh Garu is the hero over there, and I'm the character. I'll say that. No, you're right. ఈజ్ ద హీరో. అంటే కాదండి, both equal length roles. No, he's the హీరో ఇస్ ద స్టార్. no, he's ద సీనియర్ ఇస్ ద స్టార్. he's not senior. హీరో అండ్ హీ ఇస్ ఎ యాక్టర్. No, he's the hero and I'm the actor. He's the hero. అంటే అందరు చేస్తుంది కూడా అంతే. ఆ కాంపిటేటివ్ ఇదిలో ఓన్లీ ఫిలిం ఇస్ కన్సిడర్డ్ ఏ మల్టీ స్టార్, ఓన్లీ ఈక్వలెంట్స్ ఆర్ డన్, Right. ఈక్వల్స్ ఆర్ డూయింగ్. Right. అంతేగాని ఒక సీనియర్ ఒక జూనియర్ చేస్తే ఇట్ కాంట్ బి మల్టీ స్టార్. True. Then Venki Mama is not a multi-starrer. He's the hero and I'm the actor. వెన్ నాగార్జున గారు వెంకటేష్ గారు చేస్తే అది Multi-starrer. Right. సో మీరు కిల్ చేస్తే మల్టీ స్టార్ అవుతుంది, మీరు ఇంకొక స్టార్ చేస్తే మల్టీ స్టార్ అవుతుంది. Point noted, Andy. Thank you. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews. Latest updates. Subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.